లోక పాపములను పరిహరించే గొర్రెపిల్ల యాత్ర, పాపులపై దయ చూపే దయామయుని యాత్ర, పరితపించే హృదయమును ఓదార్చి కరుణించే యాత్ర, పాప శాపములను తొలగించే పరమోన్నతుని యాత్ర, మంచి దొంగవలె మనలను జ్ఞాపకం చేసుకొని పరలోకం చేర్చే యాత్ర, కరుణామయుని యాత్ర ఇది, కల్వారి యాత్ర ఇది, కన్నీళ్లు తుడిచే యాత్ర ఇది, కల్వరి ప్రయాణమిది, కారుణ్య ప్రవాహమిది. యేసుతో 40 రోజులనే ఈ కార్యక్రమంలో కలువరి ప్రయాణం కారుణ్య ప్రవాహం అనే కార్యక్రమమునకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. కలువరి ప్రయాణము కారుణ్య ప్రవాహము అనే ఈ యొక్క కార్యక్రమంలోనికి మీరందరికీ మరొకసారి ఆహ్వానము పలుకుచున్నాను. ముత్తంగి దివ్య వాక్కు కేంద్రము ద్వారా నిర్వహించు ఈ 40 రోజుల ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా చాలా ఫలము పొంది ఉంటారు అని విశ్వసిస్తున్నాను. ముత్తంగి టీవీ ద్వారా నిర్వహించు ఈ కార్యక్రమంలో ఈరోజు మనము ధ్యానించిపోయే అంశము సేవా మనోభావము. సేవా మనోభావము అంటే మనము యేసుక్రీస్తుని దగ్గర నేర్చుకోవాలి. యేసుక్రీస్తువు యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 11 వరకు వాక్కులలో మనము చూడగలుగుతాము ఏ విధముగా యేసుక్రీస్తువు తన శిష్యులకు సేవ చేయుచున్నాడో. యేసుక్రీస్తువు భోజనం చేస్తున్న స్థలము నుండి లేచి తన పై అంగిని తీసివేసి ఒక తుండు గుడ్డను తన నడుముకు కట్టుకొని పల్లెములో నీళ్లు తీసుకొని తన శిష్యుల పాదములు కడిగి ఆ తుండు గుడ్డతో దానిని తుడవటము ప్రారంభించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కాలములలో సేవకులు మాత్రమే గురువుల లేకుంటే వారి ఇంటికి వచ్చే అతిథుల కాలు కడిగేవారు. వారిని అందరూ కూడా చిన్న చూపు చూసేవారే. ఎందుకంటే వారు సేవ చేయడానికి, ఇతరుల కాలు కడగడానికి, అటువంటి చిన్న చిన్న కార్యములు చేయడానికి వారిని నియమించబడి ఉన్నది. కానీ అన్ని నియమములను తారుమారు చేస్తూ యేసుక్రీస్తు వీరందరికీ గురువుగా, వీరందరికీ మెస్సయగా, దేవుని కుమారునిగా అందరి ద్వారా అందరిచే అంగీకరింపబడిన తర్వాత తాను ఆ యొక్క కడరా భోజనము ముందు తన శిష్యుల, తన అపోస్తలుల కాళ్ళు కడుగుతూ ఒక సేవా మనోభావాన్ని వారికి ఇస్తున్నారన్నమాట. యేసుక్రీస్తు చూపించిన ఈ సేవా భావము, దాని తర్వాత యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఇట్లంటున్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 12 నుంచి 15 వరకు వాక్కులలో, నేను మీ పాదములు కడిగి మీకు ఒక సేవా మనోభావము చూపించి ఉన్నాను. ఇది దీనితోనే ఆగిపోకూడదు. దీన్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళాలి. నేను మీ కాళ్ళు కడిగినట్లే గురువుగా
మీ ప్రభువుగా ఉండి కూడా నేను మీ కాళ్ళను కడిగినచో మీరు కూడా ఒకరు కాళ్ళు, మీరు ఇతరుల కాళ్ళు కడిగి ఆ సేవా మనోభావాన్ని వ్యక్తం చేయాలి అని యేసుక్రీస్తు వారికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క సందేశాన్ని మనసా వహించుకొని, ఆ యొక్క సందేశాన్ని శిరసా వహించుకొని, ఆ సందేశమే మన యొక్క మతము యొక్క మూల స్తంభము అని తెలుసుకొని, మన క్రైస్తవ మతమే ఒక సేవా మతముగా మారిపోయింది. ఏ రిలీజియన్ ఆఫ్ సర్వీస్ టు ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులు ఈ లోకంలో చేసినంత సేవ ఎవరు కూడా చేసి ఉండకుండవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, దూరం వెళ్ళకముందు మన దేశంలోనే మనం చూడగలుగుతాము ఏ విధముగా విద్యా రంగములో, ఆరోగ్య రంగములో, సామూహిక సేవా రంగములో ఏ విధముగా క్రైస్తవులు సేవ చేస్తూ యేసుక్రీస్తుని మనోభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ సభలో, కథోలిక సభలో గురువులు, కన్యస్త్రీలు వారు సేవ చేయడానికి మాత్రమే వారి కుటుంబాన్ని, వారి ప్రాపర్టీని, వారి ఇంటిని, వారి స్థలాన్ని అన్నిటినీ కూడా మర్చిపోయి వదిలిపెట్టి వారు యేసుక్రీస్తుని సేవ చేయడానికి ఎన్నెన్నో స్థలములలోనికి వెళ్ళారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన గవర్నమెంట్ కానీ, మన ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ, ఈ మన భారతదేశంలోని ఊరు పల్లెల్లో స్కూళ్ళు కానీ, విద్యా సంస్థలు కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, సేవా కేంద్రములు కానీ ప్రారంభించక ముందే, ఎన్నో సంవత్సరాలు ముందే మన క్రైస్తవులు ఆ యొక్క సేవని ప్రారంభించారు అని మనము ఎక్కడ వెతికే అవసరం లేదు, మనకందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు చూపించిన మాతృక ప్రకారముగా మన వ్యక్తులు, క్రైస్తవులు, యేసుక్రీస్తుని అనుచరులు ఇతరులకు సేవ చేసినప్పుడు అది క్రైస్తవులకు మాత్రమే కాదు సేవ చేసినది. వారు రంగు, భాష, మతము, జాతి ఏ యొక్క వ్యత్యాసము లేకుండా అందరికీ ఒకే మనోభావముతో సేవ చేశారు. అందరికీ సేవను అందించారు. గవర్నమెంట్ కూడా ఒక ఊర్లలో, పల్లెటూర్లలో, పల్లెలలో చేరని అటువంటి సమయంలో కూడా అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తుల, ఆ ఆదివాసుల, ఆ యొక్క గోత్రంలో ఉండేవారు, ఆ ఊరిలో ఉండేవారికి ఏ యొక్క సదుపాయము లేని సమయంలో మన క్రైస్తవులు సేవా కేంద్రములు ప్రారంభించారు. ఈరోజు భారతదేశంలో చాలామందికి మంచి చదువు, మంచి విద్య ఉన్నది అంటే అది క్రైస్తవులు చేసిన సేవ అని మనము గుర్తించగలుగుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, వీరందరూ కూడా ఈ యొక్క సేవ చేయగలిగినారు అంటే వారు యేసుక్రీస్తుని మాతృకని తీసుకున్నందుకే. యేసుక్రీస్తు చెప్పి ఉన్నారు, నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఇతరుల పాదములు కడగండి అని. సేవా మనోభావము యేసుక్రీస్తు క్రైస్తవులకు ఇచ్చి ఉన్నారు. మన మతము యొక్క మూల స్తంభమే సేవ. సర్వీస్ ఈజ్ వన్ ఆఫ్ ది పిల్లర్స్ ఆఫ్ ది క్రిస్టియన్ రిలీజియన్. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మదర్ తెరేసా వంటి ఒక గొప్ప వ్యక్తిని మన భారతదేశంలో చూడగలిగి ఉన్నాము. మన భారతదేశానికి పొందిన ఒక గొప్ప బహుమతి మదర్ తెరేసా. ఎక్కడో అల్బేనియా అనే ఒక రాష్ట్రంలో జన్మించి తాను భారతదేశంలోనికి వచ్చి ఒక స్కూల్లో టీచర్గా సేవ చేస్తున్నప్పుడు వారికి దేవుడు ఇచ్చిన ఆ పిలుపులోని పిలుపు దాన్ని తెలుసుకొని తాను బీదవారికి సేవ చేయడానికి తాను ముందుకు వచ్చారు. తన మంచి వసతులు ఉండే తన కాన్వెంట్ని వదిలిపెట్టి తాను బీదలకి, ఏ యొక్క సదుపాయము లేని బీదవారికి సేవ చేయడానికి ఆమె ముందుకు వచ్చింది.
ఆమె దగ్గర ఆ సమయంలో డబ్బు లేదు, స్థలము లేదు, ఏ యొక్క సదుపాయం లేదు, ఏ ఒక్క రిసోర్సెస్ లేకుండా ఆమె సేవ చేయడానికి వచ్చింది. ఎంతో లక్షలాది మందికి ఈరోజు ఆమె ద్వారా, ఆమె ప్రారంభించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే ఆ యొక్క సంస్థ ద్వారా ఎంతో మందికి సేవనము దొరుకుతుంది. భారతదేశంలో మాత్రమే కాకుండా ఎన్నో దేశంలో, ఈ లోకంలోని చాలా దేశములలో మదర్ తెరెసా వారి సిస్టర్లు ఈ యొక్క సేవని అనుష్ఠిస్తున్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు మదర్ తెరెసా ఒక కుష్ఠరోగిని తాను సేవ చేస్తున్నప్పుడు ఆమె సొంత చేతులతో ఆ యొక్క కుష్ఠరోగికి సేవ చేస్తున్నప్పుడు యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఒక జర్నలిస్ట్, మాల్కమ్ మగ్రిడ్జ్ అనే ఒక జర్నలిస్ట్ మదర్ తెరెసాతో చెప్తున్నాడు అన్నమాట, నాకు 1 కోటి రూపాయలు ఇచ్చిన, 10 కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ యొక్క వ్యక్తిని నేను ముట్టుకోను అని చెప్తున్నాడు. అయితే మదర్ తెరెసా అతనికి బదులుగా చెప్తుంది, నాకు మీరు 50 కోట్ల రూపాయలు ఇచ్చినా నేను కూడా ఈ వ్యక్తిని ముట్టుకోను, కానీ ఈ వ్యక్తిని నేను ముట్టుకుంటున్నాను, ఈ వ్యక్తికి నేను సేవ చేస్తున్నాను అంటే అది యేసుక్రీస్తు నాకు చూపించిన మాతృక, యేసుక్రీస్తు నాకు ఇచ్చిన ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు నాతో చెప్పిన ఆ యొక్క సేవా మనోభావము, నేను ఈ సేవ యేసుక్రీస్తు తన శిష్యులకి, మనుషులకి చేసిన ఆ సేవని నేను ఇతరులకి చేయగలుగుతున్నాను. ఈ వ్యక్తిలో నేను యేసుక్రీస్తుని చూడగలుగుతున్నాను. యేసుక్రీస్తు నాకు చూపించిన ఆ కార్యము, ఆ సేవా మనోభావము నా మనసులో పెట్టుకొని నేను సేవ చేయగలుగుతున్నాను. డబ్బుల కోసం కాదు, పరువు ప్రతిష్టల కోసము కాదు, ఎవరు నన్ను చూసి నన్ను పొగడాలని కూడా కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క సేవ మనోభావము కొరకు నేను ఈ పనిని చేస్తున్నాను అని మదర్ తెరెసా చెప్పినప్పుడు మాల్కమ్ మెగ్రిడ్జ్ దానిని తన పుస్తకంలో మదర్ తెరెసా గురించి, మదర్ తెరెసా యొక్క సేవా భావము ఏ విధముగా యేసుక్రీస్తుని సేవా భావములో ఇమిడి ఉన్నది అని తాను రాసిపెట్టి ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సేవా భావము కూడా దేవుని ముఖమును చూసి మాత్రమే మనము చేయగలగాలి. దేవుని ముఖము చూసిన సేవా భావము అది ఇతరులకు సేవగా ఉంటుంది, ఇతరులకు సహాయముగా ఉంటుంది. కానీ నన్ను పొగడడానికి, లేకుంటే కొన్ని ఫోటోలు తీసి పేపర్లో వేయడానికి నేను సేవలు చేస్తే అది కూడా సేవనే. కానీ నాకు దొరకవలసిన ఆ యొక్క దేవుని కృప నాకు దొరకకుండా పోవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు నన్ను పొగిడినట్లయితే దేవుడు నాకు ఇవ్వవలసిన బహుమానము ఇవ్వకుండా పోతాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, సేవ మనోభావము అంటే దేవునికి చేసే సేవనే. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు అంటున్నాడన్నమాట, నాకు దప్పికగా ఉన్నప్పుడు మీరు నాకు త్రాగడానికి ఇచ్చారు, నాకు ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనము పెట్టారు, నేను నగ్నంగా ఉన్నప్పుడు, నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు, నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరందరూ నాకు సేవ చేశారు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారన్నమాట, యేసుక్రీస్తువా మేము ఎప్పుడు మిమ్మల్ని చూడగలిగాము, ఎప్పుడు నీకు సేవ చేశాము, ఎప్పుడు నీవు ఆకలితో మేము చూసాము, ఎప్పుడు నిన్ను దప్పికతో మేము చూసాము, మీకు సేవ చేశాము అని అడిగినప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఈ నా సహోదరులలో ఎవరైనా ఒక చిన్న వారికి నీవు సేవ చేసినట్లయితే అది నాకు సేవ చేసినట్లే. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప కార్యం అది. ఎవరో గొప్పవారు చెప్పి ఉన్నారు, మానవ సేవయే మాధవ సేవ అని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవునికి సేవ చేయడానికి ఎన్నో స్థలములలో, ఎన్నో పవిత్ర స్థలములలో అటు ఇటు వెతుకుతూ పరిగెత్తుతూ ఉంటాము. కానీ మన ఇంటి పక్కన ఉండే బీదవారిని చూడలేకపోతున్నామేమో. అయితే యేసుక్రీస్తు అంటున్నాడు, నీ దగ్గర ఉండే ఆ బీదవానికి నీవు ఒక్క పూట భోజనము ఇవ్వగలిగితే అది దేవునికి సేవ చేసినట్లే.
అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సేవా భావము అనేది మన మనసులో ఎప్పుడు కూడా ఉండాలి. ఎటువంటి స్థానంలో మనము చేరినా, ఎంత గొప్ప స్థాయికి మనం ఎదిగినా, మన సేవా భావము అనేది మనము ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది మనము మరియ తల్లి నుండి నేర్చుకునగలుగుతాము. మరియ తల్లికి సన్మనస్కుడు గబ్రియేల్ సన్మనస్కుడు దేవుని కుమారుడు నీ నుండి జన్మించబోతున్నాడు అనే సద్వార్త చెప్పినప్పుడు తాను గొప్ప మనిషి అయిపోయింది అని తెలుసుకొని కూడా, దేవుని కుమారుని జన్మని ఇవ్వబోతుంది అని తెలిసి కూడా ఆమె మొదటిగా చేసింది ఒక సేవా కార్యమే. ఆమె చేసింది మొదటి సేవా కార్యము, ఆమె తన వృద్ధురాలైన ఎలిజబెత్ అమ్మని సందర్శించింది. ఎందుకంటే గబ్రియేల్ సన్మనస్కుడు చెప్తున్నాడు అన్నమాట, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. వృద్ధురాలైన నీ కజిన్ ఎలిజబెత్ అమ్మగారు ఇప్పుడు గర్భముతో ఉంది, 6వ నెల ఆమెకి అని చెప్పినప్పుడు మరియ తల్లి తన మనసులో అనుకున్నది అన్నమాట, నాకు ఈ చిన్న వయసులోనే ఇటువంటి ఒక కార్యము వచ్చినప్పుడు నా శరీరంలో నా మనసులో ఎన్నో బాధలున్నాయి, కానీ వృద్ధాప్యంలో ఉండే ఆ యొక్క స్త్రీకి ఎన్ని కష్టాలు ఉండవచ్చు, ఆమెకి నా సేవ అవసరము. అందుకే చాలా దూరము యాత్ర చేసుకుంటూ అంత దూరము ఎలిజబెత్ అమ్మ గారి ఇంటికి వెళ్ళి 3 నెలల పాటు ఆమెకు సేవ చేసింది అట. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సేవా మనోభావము మనలో కూడా ఉండాలి, ఎప్పుడు కూడా మనలో ఉండాలి. ఎందుకంటే అది ఒక్కసారి చేసి వదిలిపెట్టేది కాదు. మనము నిరంతరము ఆ సేవ మనోభావము మనలో ఉండాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు అంటాడు, మార్కు సువార్త 10వ అధ్యాయము 44, 45 2 వాక్కులలో యేసుక్రీస్తు అంటున్నాడు అన్నమాట, మీరు ఎవరైనా గొప్పవారు కావాలి అని తలచుకుంటే మీరు అందరికీ సేవకులుగా అవ్వాలి. ఎనీబడి హూ వాంట్స్ టు గ్రేట్ షుడ్ బికమ్ దేర్ సర్వెంట్. అంటే మీరు ఎవరిని సేవ చేస్తారో సేవ చేసే వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు అని యేసుక్రీస్తు అంటున్నాడు. యేసుక్రీస్తు మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వాక్కులో ఇట్లా అంటున్నారన్నమాట, మనుష్య కుమారుడు ఈ లోకములోనికి సేవింపబడడానికి రాలేదు, కానీ సేవ చేయడానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుకి ఉండే ఆ యొక్క మహిమ, ఆ గొప్పతనము, ఆ యొక్క హోదా, దేవుని కుమారుడు అనే ఆ యొక్క స్థానము ఉండి మనుషులందరూ కూడా తెలుసుకొని తనకు సేవ చేయడానికి వచ్చినప్పుడు కూడా తాను వారి దగ్గర నుండి తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. తాను చెప్తున్నాడు, నేను సేవింపబడడానికి రాలేదు, మీరు నన్ను సేవ చేయకండి, నేను సేవించడానికి వచ్చాను అని చెబుతూ శిష్యుల పాదములు కడుగుతూ ఆ సేవా మనోభావాన్ని వ్యక్తం చేస్తున్నారన్నమాట. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు నాకు కూడా ఉండవలసిన ఒక గొప్ప గుణము ఇది సేవా మనోభావము. సేవా మనోభావము మనము ఎక్కడ అది ప్రకటింపగలిగినట్లు చేయవచ్చు, ఎక్కడ మనము సేవాభావము చేయవచ్చు, చూపవచ్చు అంటే మనము ప్రతిరోజు జీవిస్తున్న ఆ యొక్క సాహచర్యములలోనే, ఆ యొక్క స్థలములలోనే మనము మన సేవాభావాన్ని ప్రకటించవచ్చు. మన ఇంట్లో ఒక భార్య భర్తకి చేస్తున్న పనులు సేవా మనోభావంతో చేస్తే, ప్రేమతో చేస్తే, దేవుని ముఖాన్ని చూసుకుంటూ చేస్తే ఆ కుటుంబంలో శాంతి సమాధానము ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు చేస్తున్న కార్యములు ఈ పిల్లలు ఏదో వీరి కోసం చెయ్యాలి అని చేయకుండా వారికి ఒక ప్రేమతో దేవుని మనసులో చూసుకుంటూ ఒక సేవా మనోభావంతో చేస్తే ఆ పిల్లలు కూడా దేవుని పిల్లలుగా పెరుగుతారు. వారిలో కూడా ఒక సేవా మనోభావం ఉంటుంది. మీరు వారికి ఈరోజు చేస్తున్న కార్యములే రేపు వారు మీకు ఇతరులకు చేయగలుగుతారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, సేవా మనోభావము మీరు చూపించేది మీ కుటుంబంలో మొదటిగా. పిల్లలు సేవా మనోభావము నేర్చుకునేది వారి ఇంటిలోనే మొదటిగా.
అవును ప్రియ సహోదరి సహోదరులారా, సేవా మనోభావంతో మన కుటుంబాన్ని మనము గట్టిపరచుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు సేవా మనోభావంతో నేను చేసిన ఈ కార్యము ఒక మాతృకగా తీసుకొని మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగండి అని. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని రోజుల్లోనే మనము మాండీ థర్స్డే అనే ఆ యొక్క పండగకి వస్తున్నాము. ఆ సమయంలో మనము చూస్తున్నాము, మన చర్చ్లలో, మన ప్యారిష్లలో ప్యారిష్ ప్రీస్ట్ కానీ గురువు కానీ 12 మంది శిష్యులను పిలిచి వారి పాదములు కడుగుతూ ఒక యేసుక్రీస్తు చేసిన ఆ సేవా మనోభావాన్ని చూపిస్తున్నట్లు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో సంవత్సరాలు మనం ఇది చూసి వెళ్ళిపోతున్నాము, కానీ మనము అట్లా చేయగలుగుతున్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరము ఒకసారి మీరు పరిశ్రమించి చూడండి. మీరు ఆ యొక్క మాండీ థర్స్డే రోజు ఈ చర్చ్లోని సర్వీస్ అయిపోయిన తర్వాత మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉండే వారి పాదములు కడగండి. మీ భార్య పాదములు కావచ్చు, మీ పిల్లల పాదములు కావచ్చు, మీ తల్లిదండ్రుల పాదములు కావచ్చు, మీ సహోదరుల పాదములు కావచ్చు. మీరు కూడా వారి పాదములు కడిగి యేసుక్రీస్తు చూపించిన ఆ యొక్క మాతృక మీరు కూడా చేసి చూపించండి. మాట్లాడటము మనము చేయగలుగుతాము, కానీ దాన్ని చేసి చూపించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సేవా మనోభావము మన కుటుంబంలోనే వ్యాపిస్తుంది. మనము ఒకరికి ఒకరు సేవ చేసుకునే వ్యక్తులముగా, క్రైస్తవులముగా, యేసుక్రీస్తుని అనుచరులుగా మనము తీర్చిదిద్దబడతాము. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుటుంబంలో మీరు చేసిన ఆ సేవ, మీ కుటుంబం నుండి మీ పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అది సమాజంలో ఆ సేవ చేసినప్పుడు యేసుక్రీస్తుని అనుచరులు వీరు అని మనుషులు తెలుసుకుంటారు. మీ ప్రేమ వలన, మీ సేవ వలన దేవుడు, మీరు అనుచరించే దేవుడు యేసుక్రీస్తువు, మీకు సేవ చేసిన దేవుడు యేసుక్రీస్తువు అని ఇతరులు కూడా తెలుసుకొనగలుగుతారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు అంటున్నారు, మీరు ఇవ్వటంలో ముందుగా ఉండండి, ఇవ్వటంలో ముందుకు ఉండండి, మీరు తీసుకొనటంలో మీరు ముందుకు ఉండకూడదు. ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్. మీరు ఇవ్వటంలో మీకు ఎక్కువ కృప లభిస్తుంది మీరు తీసుకునే కంటే. పౌలు, పునీత చిన్నప్ప గారు ఇదే కార్యం చేశారు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వాక్కులో మనం చూడగలుగుతున్నాము. ఏ విధముగా పునీత పౌలు గారు తాను సొంతంగా పనిచేసి, తాను స్వార్థ కోసము పనిచేసినప్పుడు ఆ యొక్క సేవ కొరకు తాను ఇతరుల దగ్గర సేవ తీసుకొనక, ఇతరుల దగ్గర డబ్బులు తీసుకొనక, తాను ఏం చేస్తున్నాడు, తాను సొంతంగా తన చేతులతో సేవ చేసి, పని చేసి, డబ్బు సంపాదించి, తాను ఎవరి మీద భారముగా ఉండకూడదు అని ఒక సేవా మనోభావముతో, తనకు దక్కవలసిన ఆ యొక్క ప్రయోజనం కూడా వద్దు అని అనుకొని సేవా మనోభావంతో పౌలు సేవ చేస్తూ యేసుక్రీస్తుని ఈ మాటలు చెప్పుతున్నారు. మీరు ఇవ్వటంలో ఎక్కువ కృప ఉంది పుచ్చుకొనటం కంటే అని చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, హెబ్రీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వాక్కులో ఈ విధముగా రాయబడి ఉన్నది, మీరు దేవుని సేవకులకు సేవ చేసినట్లయితే దేవుడు ఆ కార్యము ఎన్నటికి మరిచిపోడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సేవకులు, గురువులు కావచ్చు, సిస్టర్లు కావచ్చు, సాధారణ విశ్వాసులు కావచ్చు, వారు దేవునికి సేవ చేస్తున్న వ్యక్తులు అని మీకు తెలిసి మీరు వారికి సేవ చేసినట్లయితే అది దేవునికి సేవ చేసినట్లే. దేవుడు అంటున్నాడు, అది ఎప్పుడు కూడా దేవుడు మరచిపోడు అని. ఒక చిన్న ఉదాహరణ ప్రియ సహోదరి సహోదరులారా, నేను చండీగఢ్ అనే ఒక స్థలంలో ఉన్నప్పుడు మా ప్రార్థనా గ్రూపులో ఉండే ఒక స్త్రీ,
వారి ఇంటికి సాయంకాల సమయంలో ఆ యొక్క ప్యారిష్లోని మా ప్యారిష్ ప్రీస్ట్ ఉట్టిగా ఆమెని ఆ కుటుంబాన్ని సందర్శించడానికి వచ్చి ఉన్నారు. ఆ రోజు ఈ యొక్క స్త్రీకి, మిస్సెస్ మాథ్యూ అనే ఈ స్త్రీకి 4 కుమారులు ఉన్నారు. 4 కూడా బయటికి వెళ్ళి ఉన్నారు. బయటికి వెళ్ళిన వారు అప్పటికప్పుడే ఫోన్ చేస్తే రాగలిగిన సిట్యువేషన్లో లేరు. అయితే ఈ గురువు ఇంటికి వచ్చారు కాబట్టి అతనికి కనీసము ఒక టీ అయినా ఇచ్చి పంపించాలి అని తొందరగా తాను పరిగెత్తుకుంటా కిచెన్కి వెళ్ళి తాను టీ పెట్టడానికి కంచెంలో గిన్నెలో నీళ్లు తీసుకొని పెట్టి గ్యాస్ ఆన్ చేసిన వెంటనే గ్యాస్ ఆఫ్ అయిపోయింది. చూస్తే గ్యాస్ అయిపోయింది. ఇంకొక గ్యాస్ సిలిండర్ ఆ సమయంలో దొరకడానికి కష్టము. ఆమె అందరూ చేసినట్లే ఆ గ్యాస్ సిలిండర్ని ఊపి కింద పడేసి దాన్ని తిప్పి ప్రార్థన చేస్తుంది. నా ఇంటికి వచ్చిన దేవ సేవకునికి ఒక్క గ్లాసు టీ ఇవ్వడానికి తండ్రి దేవా, యేసుక్రీస్తువా నాకు సహాయము చేయండి అనే ఆ యొక్క ప్రార్థనతో ఆమె ఆ గ్యాస్ సిలిండర్ని కింద మీద తిప్పి ఒక టీ తయారు చేసి ఆమె చెమటలు కారుస్తూ వెళ్ళి ఆ టీ ఫాదర్కి ఇచ్చినప్పుడు ఫాదర్ అడుగుతున్నారు, ఇంతసేపు ఏం చేస్తున్నావు అంటే, లేదు ఫాదర్ నేను టీ తయారు చేస్తున్నాను అని చెప్పారు. ఆ తర్వాత ఫాదర్ వెళ్ళిపోయారు. ఆ స్త్రీ ఒక సాక్ష్యం చెప్తుంది అన్నమాట. ఆ సిలిండర్తో నేను ఎంత కష్టపడి సేవా మనోభావము, దేవునికి సేవ చేస్తున్న వ్యక్తులకు సేవ చేయడానికి నేను ఒక్క టీ చేయడానికి నేను తయారు చేశానో, దేవుడు అదే సిలిండర్తో నా ఇంట్లో నేను నా 4 కుమారులకి ఆ యొక్క సిలిండర్తో మరుసటి 15 రోజులు నేను భోజనం తయారు చేశాను అని. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సేవకులకి సేవ చేస్తున్న వ్యక్తులని దేవుడు ఎన్నటికీ మర్చిపోడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కాలంలో మనం చూస్తున్నాము దేవుని సేవకులని నిందించటానికి మనకు ఎక్కువ సమయం ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, వారు కూడా మనుషులే. వారు చేస్తున్న తప్పులు కార్యములు అన్నిటినీ కూడా మనము దేవునికి సమర్పించి వారి కోసము ప్రార్థన చేయటము గొప్ప సేవ. వీలైనంత వరకు వారికి ఏదైనా సేవ చేయగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుంచుకుంటాడు, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సేవా కాలములో, ఈ యొక్క ఉపవాస కాలములో మనమందరం కూడా ఈ యొక్క సేవా మనోభావముతో, చాలాసార్లు మనము ఉపవాసము చేసినప్పుడు దానితో మిగిలిన ఆ డబ్బులు, ఆ ఉపవాసం ద్వారా మిగిలిన డబ్బులు ఏమి చేస్తున్నాము? బీదవారికి సేవ చేయడానికి దానిని ఉపయోగించండి. ప్రియ సహోదరి సహోదరులారా, అది మన చర్చ్లో కానీ మన ప్యారిష్లో కానీ ఇచ్చినట్లయితే అది ఎక్కడికో వారు బీదలకు సేవ చేయడానికి వారు దాన్ని పంపిస్తారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, వీలైనంత వరకు ఈ సమయంలో మనము దేవునికి మనుషుల ద్వారా సేవ చేస్తూ, మానవ సేవయే మాధవ సేవ అని తెలుసుకొని ఈ యొక్క 40 రోజుల ఈ పయనంలో దేవుడు మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించి మనను ముందుకు దేవునిలో ఇంకా ఎదగడానికి దేవుడు మనకు సహాయపడునుగాక. ఈ కలువరి ప్రయాణము కారుణ్య ప్రవాహములో మనమందరము పాల్గొని ముందుకు కూడా ఈ 40 రోజులు పూర్తి చేస్తూ దేవుడు ఇస్తున్న ఈ సందేశములన్నిటినీ కూడా మన మనసులో పదిలపరచుకొని దేవుని సేవ చేస్తూ, మనుషుల సేవ చేస్తూ, యేసుక్రీస్తుని మాతృక, మరియ తల్లి యొక్క మాతృక తీసుకొని దాని ప్రకారము జీవించడానికి దేవుడు మనందరినీ కూడా అనుగ్రహించును కాక. మరియ తల్లి మనకు ప్రార్థన చేస్తూ మనకు ఆ యొక్క సేవా మనోభావము ఇస్తూ, పోప్ ఫ్రాన్సిస్ గారు కరిస్మాటిక్ రిన్యూవల్ వారి సభ్యులకు చెప్పినట్లు, మీ జీవితంలో ప్రార్థనతో పాటు ఒక సేవా మనోభావము మీ జీవితంలో ఉండాలి. అయితే మాత్రమే మీ ప్రార్థనకు ఫలితం ఉంటుంది అని పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పిన మాటలు కూడా శిరస వహించుకొని మనము ఈ యొక్క ఉపవాస కాలములో సేవా మనోభావంతో, ప్రేమతో, విధేయతతో, వినమ్రతతో మనము దేవునికి దగ్గరగా చేరడానికి ప్రయత్నము చేస్తాము. ప్రైజ్ ద లార్డ్.